రైట్. ఇక ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ప్రధాని మోదీ కానీ భారతదేశ వృద్ధి మీద చాలా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. మనం భవిష్యత్తులో చైనాను అధిగమించగలుగుతాం, 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక శక్తిగా మారతాము అని చెప్పేసి. సో ప్రస్తుత వృద్ధి వికసిత్ భారత్ దిశగా వెళుతుందా? చైనాను మనం అధిగమించగలుగుతామా? ఎస్ అండి. ఇప్పుడు మోడీ గారు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి, భారతదేశం తిరుగులేని వృద్ధి సాధిస్తుంది. ఒకప్పుడు హిందూ గ్రోత్ రేట్ అని తక్కువ వృద్ధి వచ్చినప్పుడు హిందూ మతాన్ని తిట్టారు, మతోన్మాదాన్ని ఉపయోగించి. ఈరోజు 8% గ్రోత్ రేట్ వెళ్తే మళ్ళీ హిందూ గ్రోత్ రేట్ అని ఎందుకు అనకూడదు అని ఒకటి మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఒకటి అన్నారు, ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అని చాలా గాంభీర్యంగా చెప్పారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మరి ఇదే మోడీ గారు పెట్టుకున్న టార్గెట్ వికసిత్ భారత్ 2047 నాటికి వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా. అదేవిధంగా అమృత్ కాల్ అని ఒక అద్భుతమైన ప్లాన్ కూడా తయారు చేశారు. మరి గ్రోత్ రేట్ ఎంత ఉందండి? 7.5% లేదా 8% గ్రోత్ రేట్ ఉంది. IMF కూడా చెప్తుంది, అన్ని కూడా బాగా చెప్తుంది, ఎక్కడికక్కడ పొగడ్తలు వినపడుతున్నాయి. కానీ దీని వెనకాల ఉన్న చాలా ఘోరమైన ఒక అండర్ పెర్ఫార్మెన్స్ ఉందండి. ఏంటి? చైనాతో పోలిస్తే ఈ గ్రోత్ రేట్ సరిపోతుందా అనడానికి ఒక్క విషయం చెప్తాను. భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వృద్ధి రేటు సరిపోదు. ఇదే మోడీ గారు ఉపదేశిస్తున్న వికసిత్ భారత్ చేరుకోవడానికి ప్రస్తుత వృద్ధి రేటు సరిపోదు. 2047 నాటికి మనం పెట్టుకున్న టార్గెట్లు ఏది కూడా మనం రీచ్ అవ్వము ప్రస్తుత వృద్ధి రేటు. ఎందుకంటే మోడీ గారు మాట్లాడిన మాటల వెనకాల నేనేమి మాట్లాడడం లేదండి. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్తున్నా. నేను మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని నేను ఇక్కడ విమర్శించడం లే, కానీ వాస్తవాన్ని గ్రహించాలి. ప్రజల్ని మోసం చేయకూడదు, దేశాన్ని మోసం చేయకూడదనే నేను మాట్లాడుతున్నా. దేశం అభివృద్ధి చెందకపోతే రాహుల్ అవసరం లేదు, మోడీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దేశ అభివృద్ధే మనకు ముఖ్యం. అక్కడ చైనాని దాటాలి, అమెరికాను దాటాలి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం కావాలి. మరి మన వాళ్ళు ఏం చెప్తున్నారు అనే వాస్తవాన్ని నేను పెట్టదలిచానండి. ఇప్పుడు ఏంటి అంటే, చైనా 1970 తర్వాత 2025 మధ్యలో దాని సరాసరి వృద్ధి రేటు 9% అండి. 9%, ఒక్కోసారి 15%, ఒక్కోసారి 14% అభివృద్ధి చెందిన సంవత్సరాలు ఉన్నాయి. మరి చైనా అంత వృద్ధి రేటు నమోదు చేసింది కాబట్టి ఈరోజు $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. అమెరికాను కూడా కొట్టబోతుంది. మరి ఇండియా యావరేజ్ వృద్ధి ఎంత ఉందండి ఆర్థిక సంస్కరణలు పెట్టిన తర్వాత? ముఖ్యంగా 2014 నుంచి కూడా చూస్తేనే వృద్ధి రేటు ఎంత ఉంది? కేవలం యావరేజ్ సరాసరి 6% ఉంది. మరి చైనాని మనం వృద్ధి రేటులో దాటలేదు. మరి చైనాని దాటలేకపోతున్నాం. ఇప్పుడు 8% ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్నదే మాట్లాడుతున్నారు. మరి సరిపోతుందా అంటే సరిపోదండి, ఏం మాత్రం సరిపోదు. చాలా ఇలా మోసం చేయకూడదు. అది ఏంటంటే, భారతదేశం చైనాని అమెరికాలతో సమానంగా వెళ్ళి పోని వాటిని దాటకపోయినా అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే మనకి డబుల్ డిజిట్ గ్రోత్ రావాలి, 10% మించిన వృద్ధి రేటు కావాలి. మరి అది అందుకోలేకపోతే మరి ఎలా పరిస్థితి? అందుకే చైనా నవ్వుకుంటుంది అనడంలో కూడా సందేహం లేదండి. ఇక రెండో వాస్తవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదే మోడీ గారు వృద్ధి గ్రోతే మాట్లాడుతున్నారు. వృద్ధి అంటే సరాసరి డబ్బు పెరగడం. ఒక రకంగా ఇది పరిమాణాత్మకమే. ఏది వృద్ధి రేటు? ఇట్స్ రిలేటెడ్ టు క్వాంటిటేటివ్ చేంజ్ ఇన్ ద ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ అండి. అంటే మనకి ఇంత డబ్బు సంపద పోగొట్టడమే. కానీ మరి గ్రోత్ అనేది మాట్లాడుతున్నారు, కానీ అభివృద్ధి, డెవలప్మెంట్ ఎందుకు మాట్లాడడం లేదు మోడీ గారు? గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారి నోట్లోంచి మనకి ఎప్పుడు వచ్చేది, నిర్మలా సీతారామన్ గారి నోట్లోంచి ఎప్పుడు వచ్చేది కేవలం గ్రోత్, వృద్ధే. కానీ డెవలప్మెంట్, అదే అభివృద్ధి అనే పదం రాదు. రెండోది, సమ్మిళిత అభివృద్ధి అనే పదం ఎప్పుడు మనం వినం. మనకు కావాల్సింది వృద్ధే కాదండి. వృద్ధితో పాటు ఆ వృద్ధి కూడా 8% కాదు, 7.5% కాదు, డబుల్ డిజిట్ 10% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తున్నట్టు, వికసిత భారత్కు అనుకూలంగా పనిచేస్తున్నట్టు. ఇక రెండో విషయం, గ్రోత్, వృద్ధితో పాటు మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే క్వాలిటేటివ్ చేంజ్, పరిమాణమే కాకుండా ఒక చేంజ్ అంటారు, హెల్త్, ఎడ్యుకేషను అన్నిట్లో కూడా రావాలి. క్వాలిటేటివ్ చేంజ్ కావాలి, క్వాంటిటేటివ్ చేంజే కాదు. దానికోసం మాట్లాడడంలే కొన్ని పథకాల టైంలో తప్పితే, సంక్షేమ పథకాల వాటిల్లో తప్పితే. ఇక మూడో విషయం, సమ్మిళిత అభివృద్ధి. ఈరోజు అదానీ ఆస్తి, అంబానీ గారి ఆస్తి పెరిగిపోతున్నాయి. అదే మనం అంబానీ కూర్చుని తింటూ ఇప్పుడు ఆయన ఆస్తి 555 సంవత్సరాలు సరిపోద్దంట. అంబానీ, అదానీ మీద ఇద్దరి మీద ట్యాక్సులు విధిస్తే, ఒక 20% ట్యాక్సులు విధిస్తే వాళ్ళ సంపదలో భారతదేశానికి 20 సంవత్సరాల పాటు హెల్త్ బడ్జెట్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ బడ్జెట్ అవసరం లేదు అంటున్నారు.
వాళ్ళ సంపద ఎంత ఉందో నేను చెప్తున్నా. తర్వాత 1% రిచెస్ట్ ఇండియాలో 33% సంపద వాళ్ళ దగ్గర ఉంది. రెండోది ఏంటంటే 50% ప్రజలు భారతదేశంలో దిగువ తరగతి ప్రజల దగ్గర కేవలం 3.5% సంపద ఉంది. ఇది నేను చెప్పేది కదా, నీతి ఆయోగ్ చెప్పింది, ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్తుంది, ఇన్ఈక్వాలిటీ రిపోర్టులు చెప్తున్నాయి. మరి ఇది సమ్మిళిత అభివృద్ధి ఎప్పుడు? ఎస్సీ ఎస్టీ బీసీల వారికి, ఎస్టీ వాళ్ళకి, కింద ఉమెన్ వారికి గ్రోత్ ఫలాలు అందరికీ అందుతున్నాయా? కేవలం అంబానీ అదానీలు టాటాలకేనా ఇది? మరి సమ్మిళిత అభివృద్ధి ఎందుకు మాట్లాడడంలే? అభివృద్ధి ఎందుకు మాట్లాడడంలే? వృద్ధి కోసమే మాట్లాడుతున్నారు. అది కూడా సరిపోదు, 10% దాటాలి, లేకపోతే చైనాని అధిగమించం, డెవలప్డ్ కంట్రీ అవ్వం. నిరుద్యోగం అలాగే ఉంది, పేదరికం అలాగే ఉంది. తర్వాత పారిశ్రామిక వ్యవసాయ ఈ సర్వీసెస్ సెక్టర్లో అసలు అభివృద్ధి అనే వ్యవసాయమే లేదు. ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవ్వాలి, మరి ఆ మాటే వినపడడం లేదు. అసలు అగ్రికల్చర్ మాట వినపడడంలే. కిలో ఉల్లిపాయలు రూపాయి. మహారాష్ట్రలో దారుణమైన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పత్తి రైతులు అలాగే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. టమాటాలు దారుణం. తర్వాత దళారులు, మధ్యవర్తులు ఎంత సంపాదిస్తున్నారు అంటే, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న ఈ మధ్యతరగతి వ్యవసాయానికి ఎంత విపత్తు ఉందో ఈ రోజుకి అదే విపత్తు ఉంది. నేను స్వామినాథన్ గారి మాటల్లో చెప్తున్నానండి. ఏమంటే, భారతదేశానికి ఇంకా స్వతంత్రం వచ్చింది కానీ రైతులకి స్వతంత్రం రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. మరి వ్యవసాయ అభివృద్ధి ఏది? సమ్మిళిత అభివృద్ధి లేదు, అభివృద్ధి ఏది? కాబట్టి భారత వృద్ధి రేట్ అనేది తప్పు, సరిపోదు, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉండాలి. కాబట్టి ఇది ఎలక్షనీరింగ్ స్టంట్. మరి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎండగట్టలేకపోతున్నారంటే, ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఫెయిల్డ్ అయ్యారు. అనవసరమైన విషయాలు, మత విషయాలు, వందే మాతర విషయాలు తీసుకురావడం కంటే ఇలాంటి వృద్ధి రేటు మీద భారతదేశ పార్లమెంట్ మాట్లాడాలి, వ్యవసాయం మీద పార్లమెంట్లు మాట్లాడాలి. సమ్మిళిత అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ రేటు, డెవలప్మెంట్, అభివృద్ధి విషయాల మీద పార్లమెంట్ చర్చించడంలే. కాబట్టి పార్లమెంట్ వింటర్ శీతాకాల సమావేశాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి అని చెప్పొచ్చు. ఇటు ప్రభుత్వం, ప్రతిపక్షాలు విఫలమైన, ప్రజలకు ఏం కావాలో అది లేదు. ఇంక్లూడ్ మీడియా కూడా ఇలాంటి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది ఇది అనుకోకుండా, ఆయన చనిపోయారు ఈయన చనిపోయారు అనుకోకుండా, ఇది మనం కావాల్సింది ఇలాంటి చర్చలు జరుగుతులేదు. కాబట్టి భారతదేశానికి ఏమి కావాలి, భారత పునరుజ్జీవనానికి ఏం కావాలి, భారత అభివృద్ధికి, వికసిత్ భారత్కి ఏం కావాలి అనే విషయాల మీద ఒక సమగ్రమైన చర్చ జరగడం లేదనేది ఈ పాయింట్, ఈ డిస్కషన్ యొక్క ఉద్దేశం.